కోడలు మీరు మీరు మీకు కూడా చెప్తానమ్మా, కోడలు ఎక్కువ ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు అమ్మా? గట్టిగా చెప్పండి. నేను అన్నానా మాట? ఆ మాట నేను అనలేదు అమ్మాయి. అమ్మ ఇటు చూడండి అమ్మ, గుమ్మం కాడ కూర్చున్నవాడు దేవదూతలు. అమ్మ ఇలా చూడండి రా బుజ్జ, నేను అన్నానా మాట? ఎక్కువగా తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవరంటే కోడల మీద ఏసురత్నం చేయి. ఒక ఊరు వెళ్ళాను నేను, చెప్పనవుదా? మంచి యాసకాలం అది. మొన్న యాసకాలం ఎలాగుందమ్మా? బాగుందా? మరి అయ్యే మరి బాగుందంట. కొత్త ఆడిపోయింది నాకు. బస్సు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఎవరిని నేను భుజ వెళ్ళిపోతున్నావా? ఏసీ రత్నం గారు ఎప్పుడన్నా నాకు ఏసీ కావాలని అడిగానా? చెప్పండి. గట్టిగా మాట్లాడు. ఆయన ఎక్కడ పడుకోమంటే అక్కడ పడుకునేవాడిని. అవునా? వాళ్ళకి కుక్క ఒకటి ఉంది, ఇటు వరకు ఉండేది. అది అంత మా నాయక చూసేది. అది మరి ఏంటో నాకు అర్థమవుతుంది కాదు. రాత్రులు బయటికి వెళ్తా భయం వేసిపోయేది. అన్నీ బిగ పెట్టేసుకున్నాను. దేనికి భయపడి? అన్నీ బంధించేసుకున్నాను. దేనికి భయపడి? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. మే నెలలో ఒక ఆయన పిలిచాడు నన్ను సభలకి. ఆయనతో అన్నాను, బాబు ఒక్క కూలర్ అయినా ఏసీ అయినా నాకు కావాలి అన్నాను. రెండయ్య గారు మా విశ్వాసాలు అందరికీ ఏసీలు ఉన్నాయి. అన్నీ కొట్టే వాళ్ళు అంటాడు. వాళ్ళు ఎవరంటండి? కొట్టే వాళ్ళు అంట. సర్లే అని వెళ్ళాను, రిసీవ్ చేసుకుని ఒకరింటికి తీసుకెళ్ళాడు నన్ను. అమ్మా అత్తయ్య గారు లేరా అని అడిగాడు. ఎవరిని? గట్టిగా అన్నాడు. అమ్మ అత్తయ్య గారు నాకు అన్నీ చెప్పారండి, ఈ గదిలో పెట్టండి. ఈ గదిలో ఏముంది? ఏసీ ఉందండి. సర్లే పెట్టారు. పెట్టిన తర్వాత పాస్టర్ గారు చెప్పారండి, అమ్మా ఆయనకి ఏం కావాలో అన్ని దగ్గరుండి చూసుకోండి అమ్మా అన్నారు. సర్లే నేను వెళ్ళిపోయి తొలిపే చేసుకుని ఏసీ వేసేసుకున్నాను. చక్కగా అప్పుడే కునుకు పడుతుందమ్మా, అప్పుడే పడుతుంది కునుకు. భుజ అప్పుడే పడుతుంది కునుకు. ఈలోగా